ఈరోజు టాస్కులు చాలామందిని కూడా నిద్ర లేపాయి అనిపించింది. కళ్యాణ్ కావచ్చు, రాము అండ్ శ్రీజ, రీతు, ఆల్మోస్ట్ రీతు, ఇమాన్యుయల్ వీళ్ళు ఆల్రౌండర్గా ఎప్పుడూ ఉంటున్నారు. ఇవాళ కూడా ఆడారు. కొత్తగా వచ్చిన వాళ్ళలో చూస్తే కళ్యాణ్ విపరీతంగా ఆడిండు. రాము కూడా కళ్యాణ్తో తలబడి హోరాహోరీగా టాస్కుల్లో పోరాటం చేశారు. ఇద్దరు కూడా వాళ్ళిద్దరికి పడ్డప్పుడు ఒక రేంజ్లో ఉంది. రాము దగ్గర ఇంత బలం ఉందా అనిపించింది. ఆ రకంగా రాము కూడా బాగా డిపెండ్ చేసిండు, బాగా ఆడిండు. అటు చూస్తే హరీష్ గారు కూడా ఏమాత్రం తక్కువ కాదురా అనిపించింది. హరీష్ గారు కూడా ఎంత అసలు చాలా అంటే చాలా బాగా ఆడారు. ఆయనలో ఒక్కటే మైనస్ ఏమవుతుందంటే ఎవరితో కలవట్లే, సపరేట్గా వెళ్ళి కూర్చుంటుండు, అందరు ఫేక్ మొఖాలు వేసుకొని ఉంటుర్రు, అందరూ ఫేక్ మాట్లాడుతుర్రు అంటుండు. అదొక్కటి మైనస్ అవుతుంది. వాళ్ళు చిన్న చిన్న తప్పులు తెలిసో తెలియక వాళ్ళు చేస్తున్నారు, ఈయన కూడా చిన్న చిన్న తప్పులు తెలిసో తెలియక చేస్తుండు. కానీ దూరంగా ఉంటుండు, వాళ్ళే తప్పు చేస్తున్నారు అన్నట్టుగా చెప్తుండు. అది కొంత ఎలానో ఏమో మరి. ఆయన కొంచెం వాళ్ళతో కలిసిపోయి ఉంటే టాస్క్ మాత్రం సూపర్గా ఆడాడు హరీష్ గారు. నిజంగా అరే ఇంత ఓపెన్గా ఆడాడు, భలే ఆడాడే అనిపించింది. అదే కొంచెం వాళ్ళతో కూడా కమ్యూనికేషన్లో ఉంటే సరే ఫేక్ అనిపించింది నీకు, ఓకే, కానీ తప్పదు. ఇక నువ్వు అక్కడ ఉన్నప్పుడు వాళ్ళతో కూడా మాట్లాడితేనే నువ్వు నీలో ఉన్న హ్యూమర్ అయినా ఏదైనా బయటకు వస్తుంది, ఏదైనా చేయగలవు. సంజన గారు, ఫ్లోరా గారు వాళ్ళిద్దరు వెళ్ళి, అంటే సంజన వెళ్తే ఫ్లోరా కూడా తీసుకుని వెళ్తుంది, వెళ్ళి హరీష్ గారితో మాట్లాడుతుంది. అదంతా చూద్దాం స్టెప్ బై స్టెప్. మెయిన్గా మనం హైలైట్స్ మాత్రమే ఉంటాయి ఈ రోజు ఎపిసోడ్లో. హైలైట్స్ ఏంటి అనేది మెయిన్గా చూద్దాం. స్టార్టింగ్ బిగ్ బాస్ సాంగ్ వస్తుంది, వెళ్ళిపోతుంది. తర్వాతకి బిగ్ బాస్ చెప్తారనమాట, నిన్న టాస్క్లు ఆడారు కదా, ఈరోజు ఒక్కొక్క టీం నుంచి ఒక్కొక్క మెంబర్ని బిగ్ బాస్ షఫిల్ చేస్తాడు అనమాట. తను ఆప్షన్గా తీసుకొని షఫిల్ చేస్తా అంటాడు. ఆల్రెడీ వీళ్ళకి ఇచ్చే ఆప్షన్ ఏంటంటే నలుగురు క్యాప్టెన్లకి, అంటే టీం లీడర్లకి ఇచ్చే ఆప్షన్ ఏంటంటే ఒక్కొక్కరిని మీ టీంలో, ఇప్పుడు ఇద్దరు ఉన్నారు టీం లీడర్ కాకుండా ఇంకా ఇద్దరు ఉన్నారు కాబట్టి ఒకరిని మీ టీంలో ఉంచుకోరి, ఇంకో అదర్ పర్సన్ని తీసేస్తాం, అంటే ఒకరిని ఉంచుకో మీ దాంట్లో అని చెప్పిండు. అంటే వీళ్ళు చెప్పుకోరు ఒక్కొక్కరు. కళ్యాణ్ ఏమో ఇమాన్యుయల్ ఉంచుకుంటా అంటాడు, తనుజ రీతును ఉంచుకుంటా అంటది, భరణి శ్రీజ ఉంచుకుంటుంది, సుమన్ రామురాతో ఉంచుకుంటా అంటారు. మిగిలిన ఫ్లోరా, హరీష్ గారు అండ్ దివ్య గారు, సంజన గారు వీళ్ళని షఫిల్ చేస్తాడు బిగ్ బాస్. వీళ్ళని వద్దు, వీళ్ళు పర్వాలేదు, వీళ్ళని తీసేసినా పర్వాలేదని ఆ టీం అనుకుంటారు కాబట్టి వీళ్ళ నలుగురిని బిగ్ బాస్ షఫిల్ చేస్తూ ఫ్లోరా గారిని రెడ్ టీం కళ్యాణ్ ఆ టీంలో ఉంచడం జరుగుతుంది. హరీష్ గారిని తనుజ టీం బ్లూ టీంలో ఉంచడం జరుగుతుంది. దివ్య గారిని భరణి గారి టీం గ్రీన్ టీంలో దివ్య గారిని పంపించడం జరుగుతుంది. సుమన్ గారి టీం ఎల్లో, దాంట్లోకి సంజన గారిని పంపించడం జరుగుతుంది అనమాట. ఈ రకంగా కొత్తగా వీళ్ళని షెఫిల్ చేస్తాడు, ఇది అయిపోతుంది. తర్వాతకి ట్రూత్ ఆర్ డేర్ అనే గేమ్, వాళ్ళు ఇంకా చాలాసేపు ఖాళీగా ఉంటారు కాబట్టి టైం పాస్ కోసం, కొంత ఫన్నీ కోసం ఏదైనా క్రియేట్ చేద్దామని ట్రూత్ ఆర్ డేర్ ఆడతారు. దాంట్లో తనుజకి ట్రూత్ అని చెప్తుంది తన వైపు రావడం వల్ల. అది చెప్పినప్పుడు నీ ఫస్ట్ లవ్ ఎవరు అంటే 8th క్లాస్లో కళ్యాణ్ అనే కుర్రాడు ఉండేవాడు అని చెప్తుంది అనమాట. అనగానే కళ్యాణ్ వైపు కెమెరా ఇలా ఫోకస్ జూమ్ చేస్తుంది అనమాట. కళ్యాణ్ సిగ్గుపడుతూ ఉంటాడు. తర్వాత ఇంకో రౌండ్లో కళ్యాణ్కి వస్తుంది, డేర్ అంటాడు. డేర్ అంటే ఇక్కడ బిగ్ బాస్ హౌస్లో ఉన్న అమ్మాయిల్లో ఏ అమ్మాయికి ప్రపోజ్ చేయొచ్చు అనుకుంటున్నావు, అంటే లవ్ చేయాలనుకుంటే ఏ అమ్మాయి సెట్ అవుతుంది అని అడిగితే తను తడుముకోకుండా తనుజ అని చెప్తాడు. ఆ రకంగా అది ఫన్నీగా వెళ్ళిపోతుంది. తర్వాతకి సంజన గారు అండ్ ఫ్లోరా హరీష్ గారి దగ్గరికి వెళ్ళి హరీష్ గారితో మాట్లాడుతుంది. హరీష్ గారు ఫస్ట్ ఉన్నట్టే ఉండొచ్చు కదా ఇప్పుడు అని అడుగుతుంది ఆమె. అడిగితే అక్కడ కండిషన్ ఏం పెడతారు హరీష్ గారు అంటే, మీరు నా మీద అబండాలు వేశారు కదా, అవన్నీ తప్పు, అది కాదు నేను అని మీరు ఒప్పుకోండి, నేను మీతో మాట్లాడతా అంటాడు. సంజన గారు అది దాటవేసి అదంతా ఎందుకండి, ఇప్పుడు ఇక మంచిగా ఉండొచ్చు కదా, అందరిలానే ఉండొచ్చు కదా, సరే నాతో ఉండకపోయినా పర్వాలేదు, మిగతా వాళ్ళతోటైనా కలిసి ఉండండి, కలిసి మాట్లాడుతూ ఉండండి, ఇలా ఒంటరిగా ఉండవాకండి అని అయితే అడుగుతుంది. కానీ నేను ఉంటా, కానీ అంటే మిగతా వాళ్ళతో ఉంటూ హ్యూమర్ ఉందంటున్నారు కదా మీలో, ఆ హ్యూమర్ని బయటకు దిగొచ్చు అన్నట్టుగా సంజన గారు అడుగుతారు.
అడిగితే తను చెప్పేది ఏంటంటే నాలో హ్యూమర్ ఎప్పుడు వస్తుందండి, 3 హార్ట్స్, దానికి 3 హార్ట్స్ కరెక్ట్గా ఉంటే 4 హెచ్ అనేది హ్యూమర్. అంటే హెచ్ 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 చెప్పేసి ఎలా అంటే హరిత హరిత హరీష్ హరిత హరీష్ చెప్తా హరిత హరీష్ హార్ట్తో హ్యూమర్ అని చెప్పింది అనమాట. ఈ 4 హెచ్ఎస్ అనేది తను చెప్పడం జరుగుతుంది. ఆ రకంగా కన్వర్జేషన్ జరుగుతుంది. తర్వాత బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వస్తుంది. బిగ్ బాస్ అందరు లైన్గా నిలబడి ఉంటారు గార్డెన్ ఏరియాలో. అక్కడ ఉన్న తర్వాత రెడ్ క్లాత్ కప్పి ఉంటుంది ఒక టేబుల్ని. దాన్ని సుమన్ శెట్టి గారిని వెళ్ళి అది రెడ్ క్లాత్ తీయమని చెప్తారు. తీసినప్పుడు అక్కడ మనకి పవర్ కార్డ్స్ అనేవి ఉంటాయి 4. అవి ఒకటి కంటెండరు, కిక్ అవుట్, మటన్ అండ్ లగ్జరీ ఫుడ్ అనే 4 పవర్ కార్డ్స్ అయితే ఆ టేబుల్ మీద ఉంటాయి అన్నమాట. అది ఇక బిగ్ బాస్ చెప్తారు, ఇప్పుడు మీకు కొన్ని ఛాలెంజెస్ ఇవ్వబడతాయి. ఆ ఛాలెంజెస్ ద్వారా మీరు ఈ పవర్ కార్డ్స్ని సొంతం చేసుకోవచ్చు అని చెప్తూ ఫస్ట్ ఛాలెంజ్ ఏంటంటే కలర్ బాల్స్. ఆ కలర్ బాల్స్ మనం చూసాం కదా ప్రోమోలో గినక, ఆ కలర్ బాల్స్ అనమాట. ఆ కలర్ బాల్స్ని ప్రతి రౌండ్లో బిగ్ బాస్ బజర్ మోగుతుంది. మోగినప్పుడు బిగ్ బాసే చెప్తాడు ఏ కలర్ బాల్ని, అంటే రెడ్, గ్రీను, ఎల్లో, ఆరెంజ్, బ్లాక్ ఇలా కలర్ బాల్స్ ఉంటాయి. ఎల్లో ఈ కలర్ బాల్స్ ఉంటాయి. దాంట్లో బిగ్ బాస్ చెప్తాడు బ్లూ బాల్ అంటే ఆ బ్లూ బాల్ని అందరూ కూడా నెట్ తోటి ఆ టీం 4 టీంలు ఉంటే 4 టీంలో ఒక్కొక్క మెంబరు వాటిని కిందికి కొట్టాలి. ఒకరేమో డిపెండ్ చేసుకోవాలి. మొత్తానికి అది గేమ్. ఎవరు కలర్ బాస్కెట్లు ఉంటాయి, ఆ బాస్కెట్లో ఎవరు ఎక్కువ బాల్స్ని కనుక తెచ్చుకోగలిగితే వాళ్ళు, తక్కువ ఎవరు తెచ్చుకుంటే వాళ్ళు ఎలిమినేట్ అయిపోతారు ఆ రౌండ్ నుంచి. ఈ ఛాలెంజ్లో వాళ్ళు ఎలిమినేట్ అయిపోతారు. ఈ రకంగా నడుస్తుంది అనమాట. ఫస్ట్ బిగ్ బాస్ అనౌన్స్ బజర్ మోగుతుంది. బ్లూ బాల్ అని చెప్తారు. ఈ బ్లూ బాల్ని దీంట్లో రెడ్ టీం, కళ్యాణ్ టీం ఎక్కువ బాల్స్ని అయితే వాళ్ళు కైవసం చేసుకుంటారు. మధ్యలో తనుజ కూడా ఒక్క బాల్ కూడా లేదురా మా దాంట్లో, అంటే ఒక్క బాల్ కూడా లేదు, ప్లీజ్ ఆ బాల్ ఇచ్చేయి మాకు అని రిక్వెస్ట్ చేస్తుంది. అక్కడ కళ్యాణ్ కనుక ఇచ్చేసి ఉంటే కళ్యాణ్కి ఏం అరే మళ్ళీ ఏంట్రా ఈ అమ్మాయిలు చేతులు వేసుకొని తిరుగుతున్నది అంటారుగా, అది ముద్ర పడేది. కానీ తను ఇవ్వకపోవడం వల్ల ఎంతో కొంత బయటికైతే వచ్చినట్టు అయితే అవుతుంది ఆడియన్స్ మనసుల్లో నుంచి. అయితే వీడు పర్వాలేదులే గేమ్ని సీరియస్గానే తీసుకుంటుండు అనేది వస్తుంది బయటికి. ఆ రకంగా ఫైనల్గా చూస్తే ఈ ఫస్ట్ రౌండ్లో ఒక్క బాల్ కూడా తెచ్చుకున్నటువంటి బ్లూ టీం ఎలిమినేట్ అయిపోతుంది. సెకండ్ రౌండ్ స్టార్ట్ అవుతుంది, బజర్ మోగుతుంది. బిగ్ బాస్ ఆరెంజ్ బాల్ అని చెప్తారు. ఈ దీంట్లో శ్రీజ టూ గుడ్ అనిపించింది. ఎంత బాగా తను 100% ఇచ్చింది రా బాయ్ అనిపించింది. కళ్యాణ్, ఇమాన్యుయల్ వీళ్ళందరూ ఇస్తున్నారు. శ్రీజ తనకు మించిన, అంటే తన శక్తికి మించిన పోరాటం చేసింది అనిపించింది. చాలా అంటే చాలా బాగా ఆడింది అనిపించింది. మిగతా వాళ్ళు కూడా బాగా ఆడారు. ఫైనల్గా చూస్తే ఈ సెకండ్ రౌండ్లో ఎల్లో టీం, సుమన్ శెట్టి గారి టీం ఎలిమినేట్ అవుతుంది. తర్వాతకి థర్డ్ రౌండ్ బజర్ స్టార్ట్ అవుతుంది. అయితే ఇక్కడ బిగ్ బాస్ ఏం చెప్తాడంటే ఓడిపోయిన టీమ్స్ నుంచి ఇద్దరు సభ్యులు, ఈ ఆల్రెడీ ఇప్పుడు 2 టీంలు ఆడుతున్నాయి కదా, గ్రీన్ టీం అండ్ రెడ్ టీం ఆడుతున్నాయి కదా, వాళ్ళకి బ్లూ అండ్ ఎల్లో ఆ 2 టీంల నుంచి ఎవరైనా ఒక్కొక్కరు ఒక్కొక్క టీం సపోర్ట్ చేయాలంటే గ్రీన్ టీం భరణి గారి టీంకి బ్లూ టీం సపోర్ట్ చేస్తుంది, అంటే తనుజ గారి టీం సపోర్ట్ చేస్తుంది. రెడ్ టీం కళ్యాణ్ గారి టీంకి సుమన్ శెట్టి గారి టీం ఎల్లో టీం సపోర్ట్ చేస్తుంది అన్నమాట. ఓన్లీ సపోర్ట్ చేయాలి, అంతేగాని బాల్ తీసుకుపోయి వీలేయడానికి ఉండదు. ఆ రకంగా ఈ టాస్క్ స్టార్ట్ అవుతుంది. బిగ్ బాస్ ఎల్లో బాల్ అని చెప్తారు. ఈ ఎల్లో బాల్ని అయితే ఈ గేమ్ ఆడే ఆ సిచ్యువేషన్లో తనుజ మూతిని ఇలా అన్నాడు. అంటే ఆ సందర్భంలో తెలియకుండా అలా టచ్ చేశాడు. కళ్యాణ్ అని ఇలా టచ్ చేసినావు అనేసి కళ్యాణ్ దగ్గరికి వెళ్ళేసి ఇలా కొట్టేస్తుంది తనుజకి. ఆ కోపం, ఆ ముక్కు మీద కోపం అట్లా ఉందన్నమాట. వెళ్ళి కొట్టి చూపిస్తుంది. అంత పట్టించుకోడు. గేమ్ అండి, గేమ్లో అలా తలిగి ఉంటుంది అంతే, నేను కావాలని ఎందుకు చేస్తాను అనేసి కళ్యాణ్ వెళ్ళిపోతాడు. ఆ రకంగా ఫైనల్గా చూస్తే ఇక దీంట్లో ఒకసారి భరణి గారు
బాల్స్ని నెట్ నుంచి బయటకు కొట్టే సందర్భం ఉంటుంది, అక్కడ ఒక బ్లాక్ బాల్ పడేస్తాడు. దాని కారణంగా శ్రీజని గేమ్ నుంచి తొలగించడం జరుగుతుంది. బ్లాక్ బాల్ ఎవరైతే పడేస్తారో, ఏ టీం సభ్యులు అయితే పడేస్తారో ఆ టీం నుంచి ఒక మెంబర్ని తీసేయాల్సి ఉంటుంది, ఎలిమినేట్ చేయాల్సి ఉంటుంది. ఆ రకంగా బర్ని గారు పడేస్తారు కాబట్టి బ్లాక్ బాల్ శ్రీజని తొలగిస్తారు. ఆ రకంగా అయిపోయింది. ఫైనల్గా చూసేసరికల్లా విన్నర్ రెడ్ టీం అవుతుంది. రెడ్ టీం అయినందుకు కళ్యాణ్ మీ టీం సభ్యులతో చర్చించకుండా మీకు ఏ పవర్ కార్డు కావాలనుకుంటున్నారో చెప్పమని బిగ్ బాస్ చెప్తారు. చెప్తే కళ్యాణ్ ఏమాత్రం తడుముకోకుండా కంటెండర్ కావాలని చెప్తే, కంటెండర్ పవర్ కార్డు కావాలంటే ఓకే తీసేసుకుంటాడు. తీసుకున్న తర్వాత ఈ కంటెండర్ కార్డుని మీ టీంలో ఎవరికి ఉపయోగిస్తావు, ఎవరు యూజ్ చేసుకుంటారు అని కూడా బిగ్ బాస్ అడుగుతారు. అడిగినప్పుడు వాళ్ళు డిస్కషన్ చేసుకుంటారు. చేసుకున్న తర్వాత అన్న ఇమానుయల్ అన్న నువ్వు క్యాప్టెన్ అయినావు, ఆల్రెడీ ఇన్ని అవకాశాలు కూడా దొరికినాయి అని చెప్పుకుంటారు. ఫ్లోరా గారికి ఇంకా చెప్పరు కానీ ఫ్లోరా గారు వీళ్ళిద్దరికి వదిలేస్తారు, మీ ఇద్దరు ఎవరు తీసుకుని లేదని చెప్తుంది. ఫైనల్గా కళ్యాణ్ నేను తీసుకుంటా అన్న అంటే సరే ఓకే తీసుకో అని చెప్తారు. నాకు అవకాశం లేదన్న, అందరూ అంటున్నారు వచ్చిన వాళ్ళ నువ్వేం ఆడతలేవు అంటారు, నేను కావాలన్నా అంటే సరే తీసుకో అంటాడు. బిగ్ బాస్ చెప్తాడు నేనే కంటెండర్ తీసుకున్నా బిగ్ బాస్ అంటే అది చెప్పేస్తాడు. దాని తర్వాతకి సంజన గారు అండ్ ఫ్లోరా గారు కిచెన్లో ఫుడ్ దొంగతనం చేస్తారు. అది దొంగతనం చేసి శ్రీజ అండ్ కళ్యాణ్ కోసమని సపరేట్గా ఒక కప్బోర్డ్లో పెడతారు అనమాట. అది జరుగుతుంది. దాని తర్వాతకి హరీష్ గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళు మాట్లాడి హరీష్ గారు అంటే ఆయన దగ్గరికి ఆల్రెడీ వెళ్ళొచ్చు కదా, ఇప్పుడు ఏం మాట్లాడుకుంటారంటే వీళ్ళిద్దరు హరీష్ గారు అంటే సపరేట్గా ఆయన ఒక్కడే కూర్చొని ఆలోచిస్తుంటే వీళ్ళు చూసి అంటారు హరీష్ గారు అనవసరంగా అతని గేమ్ని స్పాయిల్ చేసుకుంటుండు, ఎవరితో కలవట్లేడు అన్నట్టుగా వీళ్ళు మాట్లాడుకుంటుంటారు అనమాట. దాని తర్వాతకి ఇమాన్యుయల్, తనూజ, బర్ని వీళ్ళు ఫోన్ కాల్లో అన్నట్టుగా ఏదో లవర్ గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడినట్టుగా అట్లా మాట్లాడి కొంత కామెడీ చేసే ప్రయత్నం అయితే చేస్తారు. దీని తర్వాతకి రాము రాథోడ్ ఎమోషనల్ అవుతూ కెమెరాలకు చూస్తూ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చెప్తాడు అనమాట, ఏం బాధపడబాకండి, మీరు ఎక్కువగా జర్నీ చేయబాకండి, ఇక్కడ నన్ను ఎవరో ఏదో అంటారు అని కూడా మీరు బాధపడద్దు, ఇక్కడ నామినేషన్స్ టైంలో తప్పదు, అందరం గేమ్ ఆడుతున్నాం కాబట్టి అనుకోకుండా కొన్ని మాటలు దొర్లుతాయి, దాని కారణంగా మాటలు అనుకోవాల్సి వస్తుంది, దాన్ని పట్టించుకోవద్దు మీరు ఏమాత్రం. ఆ నామినేషన్స్ ప్రక్రియ అయిపోయిన తర్వాత మేము బయటకు వచ్చిన తర్వాత అందరం కలిసిపోయి ఉంటాం, ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా కలిసిపోయి ముందుకు సాగుతాం, ఇది మీరు పట్టించుకోవద్దు, నామినేషన్స్లో అనుకుంటున్నారా ఈ మాటలనే, అది గేమ్లో తప్పదు, ఆ ప్రక్రియలో కొన్ని మాటలు దొర్లుతాయి, మీరు అవి పట్టించుకోవద్దు, ఎట్టి పరిస్థితిలో ఎక్కువగా జర్నీ కూడా చేయబాకండి మీరు బయట అన్నట్టుగా రాము రాథోడ్ ఎమోషనల్గా దాని అయితే చెప్పుకోవడం జరుగుతుంది అనమాట. తనుజ కూడా తర్వాతకి సేమ్ అంటే ఆమె కూడా ఎమోషనల్ అవుతూ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ గురించి మాట్లాడుతుంది. ఇది అయిపోయిన తర్వాత బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వస్తుంది, అందరినీ గార్డెన్ ఏరియాలోకి రమ్మని అయితే పిలవడం జరుగుతుంది. సెకండ్ ఛాలెంజ్ ఇస్తారు. ఈ సెకండ్ ఛాలెంజ్లో ఏంటంటే 5 టైర్స్ ఉన్నాయి గార్డెన్ ఏరియాలో, అక్కడొకటి ఇట్లా నిలబెట్టి ఉన్నాయి అనమాట. ఒక్కొక్క ఏ సైడ్ బి సైడ్ అన్నట్టుగా కలర్స్ వేశారు, ఒక సైడ్ ఒక కలర్, ఒక సైడ్ ఒక కలర్ వేయడం జరుగుతుంది అనమాట. 5 టైర్స్ కూడా 5 ప్లేసెస్లో ఉంచారు. వీళ్ళకి మళ్ళీ అదేవిధంగా 4 రకాల కోన్స్ అంటే ఎవరి టీంకి సంబంధించిన కలర్స్ అయితే ఇవ్వడం జరిగింది. దీంట్లో చెప్పేది అంటే బిగ్ బాస్ ఫస్ట్ 2 టీంలు పార్టిసిపేట్ చేయాలి, ఆ 2 టీంల నుంచి ఎవరైతే గెలుస్తారో వాళ్ళు ప్లస్ సెకండ్ రౌండ్లో మిగతా 2 టీంలు పార్టిసిపేట్ చేయాలి. దాంట్లో ఎవరైతే గెలుస్తారో ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ నుంచి గెలిచిన వాళ్ళు 3వ రౌండ్లో పోటీ పడాలి. ఆ 3వ రౌండ్లో ఎవరైతే గెలుస్తారో వాళ్ళే ఈ సెకండ్ ఛాలెంజ్ని గెలిచినట్టు అయితే బిగ్ బాస్ చెప్పడం జరుగుతుంది. దీనికి సంచాలకులుగా డెమన్ పవన్ ఉంటారు, అతనే ఫస్ట్ ఏ టీం ఆడాలి అనేది తనే నిర్ణయిస్తాడని చెప్తే తను ఫస్ట్ బ్లూ టీం అండ్ గ్రీన్ టీం గేమ్ ఆడతారని చెప్తారు. బ్లూ టీం అంటే తనుజ వాళ్ళ టీము, గ్రీన్ టీం అంటే బర్ని వాళ్ళ టీం, బర్ని గారి టీం. వాళ్ళు ఇక గేమ్లో అయితే దిగుతారు. ఒక్కొక్క టీం నుంచి 2 మెంబర్స్ దిగాల్సింది ఉంటుంది అనమాట. డిపెండ్ చేసుకోవాలి, టైర్స్ అవి లేపినప్పుడు డిపెండ్ చేసుకోవచ్చు, పోరాటం చేసుకోవచ్చు, అన్ని రకాలుగా వీళ్ళకి అవకాశం ఉంది. ఆ రకంగా దీంట్లో ఇక్కడ గ్రీన్ టీం నుంచి బర్ని గారు చిన్న మిస్టేక్ చేశారు అనిపించింది. ఇది కొంచెం ఫిజికల్ ఫిట్నెస్గా ఉన్న వాళ్ళు ఈ గేమ్లో దిగితే బాగుండేది, ఇక్కడ ఆయన బ్లండర్ మిస్టేక్ అనిపించింది నాకు. అంటే ఆయనని అట్లా ఇంకొక రకంగా ఏంటంటే శ్రీజ అండ్
దివ్య వీళ్ళిద్దరూ ఈసారి నామినేషన్స్లో ఉన్నారు. వాళ్ళు ఏంటంటే మాకు ఆడడానికి స్కోప్ దొరుకుతుందండి, మాకు అవకాశం ఇవ్వండి అని అడిగి ఉంటారు వాళ్ళు. దానికి లైవ్లో కూడా చూపించలేదు అడిగినట్టు, కానీ వాళ్ళు జనరల్గా అడుగుతుంటారు. శ్రీజ అడుగుతుంటుంది, నాకు నామినేషన్స్లో ఉన్నా నాకు ఆడడానికి స్కోప్ ఉంటుంది అని అడుగుతుంటుంది జనరల్గా. ఆ కారణంగా వీళ్ళిద్దరికి ఇచ్చాడేమో అనిపించింది. అదే ఒకరి దిగి ఇంకో భరణి గారు వచ్చి ఉంటే టోటల్ గేమ్ మొత్తం డిఫరెంట్గా ఉండేది. కానీ ఇక్కడ ఎంతన్నా కొంత బ్లడర్ మిస్టేక్ ఇది. ఫిజికల్ ఫిట్గా ఉన్న వాళ్ళు ఆడాల్సినటువంటి ఉంటే ఇంకా బెటర్గా ఉండేది. ఇక్కడ భరణి గారు మిస్టేక్ చేశారని అనిపించింది. ఇక చూడాలి, వాళ్ళకి అవకాశం ఇవ్వడం కోసం తను తప్పుకోవడం జరిగింది. ఆ రకంగా గేమ్ ఆడారు. దీంట్లో బ్లూ టీం నుంచి రీతు అండ్ హరీష్ గారు, మాస్క్ మ్యాన్ హరీష్ గారు ఎంటర్ అయ్యారు. దీంట్లో దుమ్ము ఆడారు. రీతు ఏమాత్రం తగ్గలే, హరీష్ గారు ఏమాత్రం తగ్గలే, అటు శ్రీజ తగ్గలేదు అండ్ దివ్య గారు కూడా తగ్గలే. నలుగురు భీకరమైన పోరాటం చేశారు. కాకపోతే దీంట్లో టెక్నిక్ ఏంటంటే స్టార్టింగ్ టప ఎవరైతే 5 టైర్లలో ఎవరైతే వాళ్ళ సైడు వాటిని టర్న్ చేసి కింద పడుకోబెడతారో వాళ్ళకి ప్లస్ అయితే, పడుకోబెట్టేసి తర్వాతకు వచ్చేసి వీళ్ళని కదలకుండా పట్టుకుంటారు. అది ప్లస్. దాని కారణంగా ఫైనల్గా బ్లూ టీం విన్ అవుతుంది, గ్రీన్ టీం ఓడిపోతుంది దీంట్లో. దాని కారణంగా గ్రీన్ టీం ఈ ఛాలెంజ్ నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. బ్లూ టీం గెలిచి వీళ్ళు పక్కకుంటారు. సెకండ్ రౌండ్లో మిగతా 2 టీంలు అంటే రెడ్ టీము అండ్ ఎల్లో టీం, ఈ 2 టీంలు పార్టిసిపేట్ చేస్తాయి. దీంట్లో రెడ్ టీం నుంచి కళ్యాణ్ అండ్ ఇమాన్యుయల్ వీళ్ళిద్దరు పోటీ పడతారు. ఎల్లో టీం నుంచి రాము అండ్ సంజన గారు దిగుతారు. వీళ్ళు కూడా, సంజన గారు కూడా ఏమాత్రం తగ్గలేదు. రాము అయితే అసలు ఊహించలేము, రాములో ఇంత ఎనర్జీ ఉందా, అసలు ఎలా రా కళ్యాణ్ని అసలు తిప్పి పల్టీలు కొట్టిస్తుండు. కానీ ఎంత 100% అతని ఎనర్జీ అయితే 110% ఎనర్జీ ఇచ్చిండు. అంత పోరాటం చేసిండు. అరే నిజంగా టూ గుడ్ అనిపించింది. రాము ఫస్ట్ వీక్ బాగా ఉండే, సెకండ్ థర్డ్ వీక్ బాగా డౌన్ అయిపోయాడు. ఈ వీక్ అయితే నామినేషన్స్ ప్రక్రియ అనేది చెలరేగిపోతుండు రాము. ఏమాత్రం కళ్యాణిగా మనం చెప్పాల్సిన అవసరం లేదు, ఇరగొడుతుండు. అతనికి వచ్చిన కసిగా ఆడుతుండు. రాము కూడా కసిగా ఆడాడు, ఏమాత్రం తగ్గలే. సూపర్ అంటే సూపర్. సంజన గారు కూడా మ్యాక్సిమం పోరాటం చేశారు. ఇమాన్యుయల్ ఇప్పుడు తల్లి కొడుకు అనేది లేకుండా ఆడ గట్టిగా ఇద్దరు కూడా గట్టిగా గేమ్ ఆడడం జరిగింది అరగంగా. కానీ ఫైనల్గా చూస్తే చెప్పాను కదా, ఇదేంటంటే స్టార్టింగ్ బజర్ మోగగానే గబాలను ఉరికేసి ఎవరైతే టైర్లని ఎక్కువ వాళ్ళ కోన్ సైడు టర్న్ చేసి వస్తున్నారో వాళ్ళకి ప్లస్ అవుతుంది. టర్న్ చేసి ఉండి మిగతా వాళ్ళు అటు ఇటు కదలకుండా వచ్చి పట్టుకుంటారు. అయిపోయి ఆ రకంగా ఇక్కడ ఎల్లో టీం అవుట్ అయిపోతుంది, రెడ్ టీం విన్ అవుతుంది. ఈ రకంగా సెకండ్ రౌండ్ అయిపోతుంది. థర్డ్ రౌండ్లో ఇక ఫస్ట్ రౌండ్లో గెలిచినటువంటి బ్లూ టీం, సెకండ్ రౌండ్లో గెలిచినటువంటి రెడ్ టీం, ఈ 2 టీంలు ఈ కూడా థర్డ్ రౌండ్లో పోటీ పడతాయి, రెడ్ అండ్ బ్లూ. అయితే ఇక్కడ బిగ్ బాస్ చెప్పింది ఏంటంటే సింగిల్ పర్సనే రావాలి, ఒకరినొకరు ఫిజికల్గా ఆపుకోవడానికి లేదు, ఎంతసేపు మీరు మీ టైర్లను మాత్రమే టర్న్ చేసుకుంటూ ఉండాలి మీ కోన్ సైడ్ అని అయితే చెప్పడం జరుగుతుంది. ఆ రకంగా రెడ్ టీం నుంచి కళ్యాణ్ గారు వస్తారు, బ్లూ టీం నుంచి మాస్క్ మ్యాన్ హరీష్ గారు రావడం జరుగుతుంది. ఆ రకంగా వచ్చి ఎంత పోరాటం చేసినట్టే ఒక దశలో మాస్క్ మ్యాన్ హరీష్ విన్, అంతే. బ్లూ టీం విన్ అయిపోయింది, నో డౌట్ అనిపించింది. ఏం మాత్రం తగ్గలే. అసలు మాస్క్ మ్యాన్లో ఇంత ఏమంటారు అది, అంత ఎనర్జీ ఇవన్నీ ఉన్నాయి. అతను ఒక్కడు ఒంటరిగా ఉండి అదొక్కటి అందరూ ఫేక్ ముఖం వేసుకొని తిరుగుతురు అనేది అదొక్కటి అతనికి మైనస్. తప్పితే కొంచెం కలిసిపోయి ఉండి అతని హ్యూమరు ఎంటర్టైన్మెంట్ అన్నీ బయటికి తీస్తే అసలు టాస్క్లు కూడా ఇరక్కుమ్ముతుండు. అదొక్కటి అతను చేంజ్ చేసుకొని మూవ్ అయితే మాత్రం టాప్ 5లోకి మాస్క్ మ్యాన్ హరీష్ గారు వెళ్ళడం 100% కరెక్ట్. కానీ చూడాలి అతను ఎంతవరకు మరిగా అతని మనస్తత్వం ఏమో తీసుకోలేకపోతుంది. అట్లా ఫేక్గా ఇక్కడ ఇన్ని మాటలు మాట్లాడుతూ వచ్చి మళ్ళీ అక్కడ కలిసి నవ్వుకుంటూ మాట్లాడాలంటే ఎలా, అది నా వల్ల కాదు అంటుండు. తన మనస్తత్వం అలా ఉంది కాబట్టి మనం ఏం చేయలేం. ఒకవేళ మేబీ తనే చూడాలి. ఈరోజు 100% బూస్ట్. నాగార్జున గారు కూడా వీకెండ్ వస్తే 100% హరీష్ గారికి చాలా పాజిటివ్గా చెప్తారు. అసలు ఏంటండి ఇట్లా ఆడారు మీరు అసలు అనేది 100% అంటారు హరీష్ గారు. హరీష్ గారు కాదు, హరీష్ గారు ఆడారు, రాము, సంజన గారు, శ్రీజ, దివ్య, రీతు ఈమె వీళ్ళు ఆల్రౌండర్ స్టార్టింగ్ నుంచే ఉన్నారు. వీళ్ళ గురించి అయితే ఖచ్చితంగా అందరి గురించి చెప్తాడు, ఏమన్నా ఆడిరా అని.
ఆ రకంగా ఫైనల్గా చూస్తే ఇక జస్ట్ కొద్ది మిస్ అనమాట. మాస్ మ్యాన్ హరీష్ గారు ఇలా టైర్ టర్న్ చేసుకుని వచ్చి ఇంకో టైర్ టర్న్ చేయబోతారు. అతను వచ్చే గ్యాప్లోనే వెనక నుంచే కళ్యాణ్ వచ్చేసి ఆ టైర్ని మళ్ళీ వాళ్ళ సైడ్ తిప్పుకోవడం వల్ల ఇతను ఇంకో టైర్ తిప్పే క్రమంలో బజర్ మోగిపోతుంది. దాని కారణంగా రెడ్ టీం విన్ అయింది, కళ్యాణ్ టీం విన్ అయిపోయింది. హరీష్ గారు ఓటమి పాలు అయ్యారనమాట. ఈడ ఓటమి అనేది సంబంధం లేదు, కానీ ఎవరో ఒకరు విన్ అవుతారు, కానీ 100% తన ఎఫర్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది హరీష్ గారు. ఫైనల్గా రెడ్ టీం విన్ అయింది. విన్ అయిన తర్వాత వీళ్ళకి ఇక పవర్ కార్డ్ ఇవ్వాలి కదా. ఏ కార్డు తీసుకుంటారంటే కిక్ అవుట్ పవర్ కార్డుని తీసుకోవడం జరుగుతుంది. కిక్ అవుట్ పవర్ కార్డు ఏంటంటే ఆల్రెడీ 4 టీంలు ఆడుతున్నాయి కదా, దీంట్లో నుంచి ఒక టీంని ఈ వీక్లో క్యాప్టెన్ టాస్క్ వరకు ఈ టీంలో ఈ వారంలో జరిగేటువంటి ఏ టాస్కుల్లో కూడా వాళ్ళు పార్టిసిపేట్ చేయడానికి లేదు. కాబట్టి ఆ పరంగా వీళ్ళు గ్రీన్ టీం భరణి గారు, దివ్య అండ్ శ్రీజ వీళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు, ముగ్గురే. కాబట్టి వీళ్ళ స్ట్రాటజీలు ఇవన్నీ బాగా చేస్తారు, కాబట్టి వీళ్ళని తీసేద్దామని రెడ్ టీం వాళ్ళు నిర్ణయించుకుని గ్రీన్ టీంని అయితే తొలగియడం జరుగుతున్నాం. కిక్ అవుట్ చేస్తారు. పవర్ కార్డు తీసుకెళ్ళి భరణి గారికి ఇవ్వడం జరుగుతుంది. భరణి గారు వాళ్ళకు ఉన్నటువంటి గ్రీన్ ఇచ్చారు కదా, అవన్నీ తీసి స్టోర్ రూమ్లో పెట్టేస్తారు. ఇది ఈరోజు ఎపిసోడ్ ఇంతటితోటి కంప్లీట్ అయిపోయింది. ఇవాళ ఎపిసోడ్ ఎంతమందికి పాజిటివ్ రెస్పాన్స్ తీసుకొచ్చిందంటే ఆల్మోస్ట్ కళ్యాణ్ స్టార్టింగ్ నుంచి లేదు అన్నారు. ఇవాళ అతను కసిగా ఆడాడు, 100% కళ్యాణ్కి ప్లస్ అవుతుంది. సంజన గారు కూడా బాగా ఆడారు అనిపించింది. అదేవిధంగా రాము రాథోడ్ నెక్స్ట్ లెవెల్ ఆడిండు, అతనికి మించిన ఎనర్జీతో ఆడిండు. హరీష్ గారు అసలు ఈ స్థాయిలో ఆడతారని ఊహించుంటాం. హరీష్ గారు కూడా టూ గుడ్, చాలా అంటే చాలా బాగా ఆడాడు. ఆ రకంగా శ్రీజ కావచ్చు, దివ్య కావచ్చు, వీళ్ళందరూ కూడా బాగా ఆడారు. వీళ్ళందరికీ చాలా పాజిటివ్ వైబ్ తీసుకొచ్చేటువంటి ఎపిసోడ్ ఇదనైతే నాకు అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.